తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే గల్లీలో పిల్లలు సైతం గౌరవించాలని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనుమరుగైపోయింది. రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్కరు లెక్క చేయడం లేదు. ఆయన ముందే రాజగోపాల్ రెడ్డి గారు గొడవలకు దిగడం, దానికి తగ్గట్టుగానే అనిరుద్ రెడ్డి గారు కూడా దాన్ని సంబోధించడం, జీవన్ రెడ్డి గారిని ఇన్స్పైర్గా తీసుకోవడం, మేము మరో జీవన్ రెడ్డి యొక్క తయారవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా బెదిరించే కార్యక్రమాలు చేయడం, రేవంత్ రెడ్డికి భయం లేకుండా పోతుంది అని చెప్పేసి బెదిరించే వ్యవహారాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం లేదు. ఏం మాట్లాడుతున్నారు? చాలా వరకు జీవన్ రెడ్డి ఏ విధంగా అయితే బీఆర్ఎస్లో వెళ్ళిపోయారో అదేవిధంగా మేము కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోదాం. జీవన్ రెడ్డిని ఎందుకు ఇన్స్పైర్గా తీసుకుంటున్నారంటే ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర గల నాయకుడు, పార్టీ కోసం పనిచేసినోడు. సరే, అతను టికెట్ ఇస్తే గెలవలేదు కావచ్చు, కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి విలువనియకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళకు వాల్యూ ఇచ్చుకుంటూ వాళ్ళని మళ్ళీ అదే ప్లేస్లో నుంచి రాబోయే రోజుల్లో 2028లో బీఫార్మేషన్ నిలబెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఒళ్ళు మండి ఈ బాధను తట్టుకోలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, 40 ఏళ్ల రాజకీయాల అనుభవాన్ని వృధాగా పోనీయకుండా జీవన్ రెడ్డి గారు కేసీఆర్ తోటి చేతులు కలిపి యావత్ తెలంగాణ చూస్తున్న సందర్భంలో జగిత్యాల సగర్వంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించబడ్డారు. అదేవిధంగా అతను ఇప్పుడు ఇన్స్పైర్గా తీసుకుంటున్నారు. నిన్న చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని ఎదిరించి కొత్త పార్టీలో చేరాలని చెప్పేసి ముందుగానే వార్నింగ్ ఇచ్చే వ్యవహార శైలిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే నిన్న కూడా ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి కూడా నిన్న ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో నేను ఉండా, ఏముందా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళ కన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకే బాగా వాల్యూ ఉంది అక్కడ అని చెప్పేసి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు? రాజగోపాల్ రెడ్డి గారు సెన్సేషనల్ కామెంట్. ఆయనకు రాహుల్ గాంధీ ఎప్పుడో దిశానిర్దేశాలు ఇచ్చేశారు. డిసెంబర్ 3 వరకు ఆగు, మార్పు చేద్దాం, జరుపుదాం అని చెప్పేసి ముందుగానే చెప్పినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. 38 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన టచ్లోకి వెళ్ళడం, వాళ్ళు ఈయన టచ్లోకి రావడం, నేను ఇక పార్టీ మారితే వీళ్ళని తీసుకెళ్ళి మరి కొత్త పార్టీ అయినా పెట్టుకుంటా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో పోయి విలీనమన్నా చేస్తా, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం నా వల్ల కాదు. ఎక్కడో బయట నుంచి వచ్చినోడు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనోడు, ఉద్యమంతో సంబంధం లేనోడు, అట్లాంటి వాడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో వేలు పెట్టి కెలికిస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు ఇక్కడ అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పడం, దాని తగ్గట్టుగానే అనిరుద్ రెడ్డి గారు కూడా రాజగోపాల్ రెడ్డి సునామీ, ఆ సునామీలో రేవంత్ రెడ్డి వచ్చినా కూడా కొట్టుకొని పోతారని చెప్పేసి ఆయన కూడా పెద్ద బాంబే పిలిచారు. ఇక ఒకళ్ళు చూసి మెల్లమెల్లగా నేర్చుకుని గొడవలకు దిగి ఆడదాకేందుకబ్బా. మొన్న మంత్రి సీతక్క గారి ఇలాకాలో అదే పసరాలో సభ పెట్టినప్పుడు కింద ఉన్న మహిళలు చూడండి మా అక్కలు పాలపిట్టలు ఎంత బాగున్నారని చెప్పేసి ఆ పాలపిట్టలు తిట్టుడికి నిజానికి రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉండాల్సింది. పాలపిట్టలు మామూలుగా తిట్టరా? రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ మాట్లాడడం చేత కాదు, కానీ మా పాలపిట్ట అక్కలు చూడండి ఎంత బాగున్నారో. వచ్చుతోనే పాలపిట్ట ముచ్చటే బయటకు ఇచ్చాడు ఆయన. వేరే ముచ్చటే ఉంటుంది రాష్ట్రంలో. ఇక అయితే అక్కడ మహిళలు తిట్టిర్రు, నాయకులు తిట్టిర్రు, తిప్పికొడితో 1500 మంది లేరు అక్కడ. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వస్తే లక్షల్లో ఉండాల్సిన జనాలు కాస్త సరే లక్షలు వదిలేద్దాం, అట్లీస్ట్ 50,000 40,000 ఏం లేదు, ఒక 1500 మంది దాకానే అందులోనూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకోలే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వాళ్ళకి ఏం జరగలేదని చెప్పేసి ఇది నేను మాట్లాడే ముచ్చట కాదు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు కూడా మనం చూసుకోవచ్చు, అది ఏ విధంగా వైరల్ అవుతుందో చూసుకోవచ్చు. అందులోనూ నిన్న మంత్రి జూపల్లి గారి ముందే సరే పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు, మరి చేరినకైనా విలువైన ఇయ్యొద్దా? ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు? ఇక నోటికొచ్చిన బూతులు ఎవడ్రబోయి నువ్వు పార్టీలో ఉండడానికి అని చెప్పేసి తిరగబడతా ఉన్నారు. అదే ముచ్చటేదో రేవంత్ రెడ్డి గారి ఒక మాట అంటే అయిపో, ఏ పార్టీ నుంచి వచ్చినా నువ్వు బాగా పెత్తనం చేస్తూ ఉన్నావు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ వాళ్ళకి శటకోపం పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి పార్టీలో లేకుండా చేసి ఇంత ఆగమాగం చేస్తున్నా నీకు ఏం కావాలని చెప్పేసి అడగాల్సింది. కానీ వాళ్ళు అంత ధైర్యం చాలట్లా. నాకు తెలిసినంత కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలైన నికార్సైన దమ్మున నాయకుడు ఎవడ ఉన్నాడా అంటే అది రాజగోపాల్ రెడ్డి మాత్రమే.
ఇక ఆయనకున్నంత దమ్ము కాంగ్రెస్ పార్టీలో ఎవరికి జోకినా చెటాక కండా కూడా ఉండదు. మాటలు మాత్రమే పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు, చేతలు మాత్రం కొసరంతా కూడా ఉండదు. వీళ్ళ దిమాగ్ కూడా చెటాకులో సగం చెటాకు కూడా ఉండదు వీళ్ళకు. తిట్టుడు తప్ప సబ్జెక్ట్ ఒక్కడికి రాదు, ఒక్కడు కూడా చక్కగా చదువుకోలేదు. మళ్ళీ పేరుకు మాత్రం అమెరికాలో పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని పట్టాలు పొంది ఫోటోలు దిగిన పోజులు ఉంటాయి మనకు. కానీ పొట్టిప్పితే అక్షరం ముక్కు ఉండదు. నిన్న మంత్రి జూపల్లి గారు, ఓ మంత్రి ఉన్నాడు, మరి ఆయన ముందు కొట్లాడాలా ఏం చేయాలా? ఒక లైన్ అంటూ ఉంటుంది కదా, పార్టీ లైన్ ఉంటుంది కదా, పార్టీ లైన్లు అసలు ఎవరిది వారే యమున తీరైనట్టుగా మీనాక్షి నటరాజన్ గారు ప్రతిదీ కంప్లైంట్ రాస్తున్నారు, పైకి పంపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇది వైఫల్యం ఎవరిది? రేవంత్ రెడ్డిది. మీరు కొట్టుకొని సాగురి, నా దాకా రాకర్రి. ఈ రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది? అందరు ఎమ్మెల్యేతో మంచుకున్నాడు అనుకోండి, అందరు మంత్రులతో మంచుకున్నాడు అనుకోండి, నిధులు ఇవ్వాల్సి వస్తుంది. నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ నిధులు ఇవ్వకుండా చేయాలి అంటే ఎమ్మెల్యేలు కొట్టుకోవాలా, మంత్రులు కొట్టుకోవాలా, వాళ్ళ కింద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకోవాలి. దీన్నే సివిల్ వార్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సివిల్ వార్ని క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి సల్లగా గుర్తొచ్చినప్పుడు ఢిల్లీకి, కాదంటే దావోస్కి, లేదంటే అమెరికాకి, రాకుంటే లండన్కి అట్లా టూర్ వేసుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గీడె కొట్టుకొని తన్నుకొని గీడ చేస్తూ ఉంటారు. ఇక మంత్రి అని చూడకుండా మంత్రి ముందే లగాయితు వ్యవహారాలు. ఇవి మామూలు లగాయితు కార్యక్రమాలు కాదు. పొట్టుకు తిట్టుడు కొట్టుడు ఏదో ప్యాషన్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటి నుంచి. మళ్ళీ ఆయన ఏమంటాడు, ఎక్కడి దాకా వద్దు తమ్మి, మన కాంగ్రెస్ కార్యకర్తల వీపీట్లా తీసి పళ్ళున కొడతారు మనోళ్ళు అని చెప్పేసి రెచ్చగొడతాడు. ఏదో మూలన కూసున్న ముసలదానికి ఏదో ఆశీర్వేడి లేపినట్టుగా రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉన్నాడు. ఈరోజు పేదోడు కార్యకర్త ఉన్నా కూడా రెచ్చగొట్టుడే, పోరా పోయి కొట్టుపోరాన్ని కొట్టుపో, ఇట్లా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు శాతన కాదు, ఏదో 606 గ్యారెంటీ ఇచ్చుడు చేత కాదు, 420 హామీలు ఇచ్చుడు చేత కాదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, నేను మొత్తం జంగబీలు లెక్క చుట్టుముడుతూ ఉన్నా అని చెప్పేసి మాటలు. ఎందుకు ఇదంతా? దేనికి? ఏం లాభం దీనివల్ల? సరే అవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఇక్కడ మంత్రి ఉంటే మంత్రిని సైతం లెక్క చేయకుండా ఈ లొల్లేంది? ఇక్కడ మంత్రి అయి ఉండి ఈయన నాపుడేది? ఈ విడ్డూరం ఏంటంటే మన కర్మ ఇదంతా చూసుడు. మనది అసలు ఈ కాలమే చక్కగా రాలా. ఈ 2023 అనే కాలము చక్కగా రాలా. ఈ 5 సంవత్సరాలు ఇట్లాంటి దౌర్జన్యాలు, ఇటువంటి పనికిరాని వ్యవహారాలు చూసుకుంటూ ఉండిపోవడే. అంత లగాయితు రాజకీయాలు, లత్కోర్ రాజకీయాలు తప్ప వేరేటి ఉండడు. అయితే గౌరవ మంత్రి గారు ఉండగా ఇక ఏం జరిగిందో మీరే వినురు ఒక్కసారి. పులి నిజంగా చెప్పాలంటే పులి ఇది మామూలు పులి కాదు. రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ మాట వరుసగా నేను నల్లమల్ల పులిని అడ్డగా రాలే, నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చా అని చెప్తారు కదా, చెప్పుకుంటే అది కాదు. చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా మందను చూసి బెదరకుండా ధీటుగా నిలబడ్డాడు. చూశాడా? సరే అతను వయస్సు 50 ఏళ్ళు ఉందా, 70 ఏళ్ళు ఉందా, 60 ఏళ్ళు ఉందో కానీ ఇసుక రవ్వంత భయం కూడా లేదు ఆయన దగ్గర. ఇక జూపల్లి కృష్ణారావు గారు అంటారా, ఇక ఆయన జారుకున్నారు వెనుక. ఆగుర్రా, ఎందుకు కొట్లాడుకుంటుర్రా? మన ఈ విహెచ్ ఎవరు ఉంటారు కదా, ఆయన ఎందుకు కొట్టుకుంటుర్రు అందరు కలిసి, ఆగుర్రు ఆటిలు రవ్వన్నట్టుగా ఇక వీళ్ళ కొట్లాట ఇంకొకసారి చూడు. ఇంతమంది వరుతా ఉంటే ఒకే ఒక్కడు సరే ఆయన బీజేపీ పార్టీ నుంచి వచ్చినోడే అనుకుందాం. మరి చేర్చుకున్న గాడిదెవరు? ఆ గాడిదలకు తెలియదా? ముందు తెలియదా? ఈ పార్టీ నుంచి వచ్చినోడు, గా పార్టీ నుంచి వచ్చినప్పుడు వచ్చినప్పుడేమో రా లోపలికి రా అని కండువా కప్పి పిలిచి ఏదో గుండు మీద నూరినట్టుగా నూరి, ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చినావు, బీజేపీ
ఏంది బీజేపీ చేర్చుకున్నప్పుడు యాదికి రాలా బీజేపీ, ఇప్పుడు యాదికి వచ్చిందా? ఏమిలే, చిరిగిపోతుంది సీట్, అర్థం కావట్లేదు. సీఎం గారిని నేను దర్జాగా కూర్చున్నా చైర్ మీద, ఫెవికెల్ వేసుకున్నా, ఇక నేను లేవను, నన్ను లేపితే కుర్చీతో సహా లేస్తా అని చెప్పేసి టీవీ నైన్ ఇంటర్వ్యూలో మాట్లాడిండు కదా. తర్వాత వేటి న్యూస్లో మాట్లాడిండు, ఇది ఇంకా న్యూస్లలో మాట్లాడిండు. ఆయనకు అర్థం కావట్లా, కింద కుర్చీ ఇట్లా చిరుక్కుంటూ వస్తుంది పర్ర అనుకుంటూ, ఆయనకు అర్థం కావట్లేదు. ఈ కుర్చీలో కూర్చుంటేనే కదా తెలిసేది. ఊకే ఎప్పుడు పోయినా ఢిల్లీలో ఉంటాడు. ఎందుకు పోతున్నావా ఢిల్లీ కంటే, ఢిల్లీలో లడ్డు ఉందా, గాడిద గుడ్డు ఉందా, దేనికోసం పోతున్నా? ఆయనే మళ్ళీ తెలంగాణలో కొంచెం పిచ్చోళ్ళు ఎడ్డోళ్ళు ఉంటే మాత్రం ఆయన మాట నమ్ముతారు. ఇక ఆయన మాట నమ్ముతారు. ఇక అట్లా అంటాడు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి మాటలు చూసిన తర్వాత జనాలు కనిపిస్తుంది, బా ఏం నాయకుడు రా, రక్తం అరిగిస్తా అంటారు పోయి అనిపిస్తుంది. కానీ ఈయన మాట్లాడే మాటలు చూస్తుంటే మంది కొట్టుకొని చచ్చిపెట్టలే, వీళ్ళే కొట్టుకొని చావాలి. బయటతో మనం యుద్ధం చేయొద్దు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం. 10 ఏళ్ళు ఆయన పరిపాలించాడు కదా. 10 ఏళ్ళు పరిపాలిస్తే అతను పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, పక్క రాష్ట్రాలతోటి కంపారిజన్ కావచ్చు, మనం ఆయన నాకు నచ్చేది ఏంటంటే కేసీఆర్లా ప్రపంచ దేశాల్లోనే, ఇప్పుడు మీరు మీ చేతుల్లో ఫోన్ కూడా ఒకసారి కొట్టి చూడండి, ప్రపంచ దేశాల్లో లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉందని కొడితే అది కాళేశ్వరం, ఇండియా, తెలంగాణ చూపెడుతుంది. దాని మించి ఏం కావాలి? గొప్పగా చెప్పుకుంటాం ఆ విషయంలో. కేసీఆర్ కంపేర్ చేసుకుంటే కాంపిటీషన్గా తట్టుగా కొట్టుకునేటట్టుగా ఉండేది. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు, కొట్టుకోర్రా, వస్తాన్రా, వీపులు పలగొట్టండ్రా, గీ వ్యవహారాలే జరుగుతూ ఉంటాయి. ఏం లాభం? పావుల పనికి వచ్చే వ్యవహారాలు ఉందా? నేను వచ్చినప్పుడు నువ్వు చూస్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తని కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్డలుడు తీసుకొట్టిర్రు, కాలిర కొట్టిర్రు, తలకాయ పలక కొట్టి గీయన ఎప్పటికీగా వేరే ముచ్చట్లేదు రాజకీయాల. ఆయన ప్రతి ఒక్క ఊర్లోని గ్రామ పంచాయతీలు చేసి బ్రహ్మాండంగా కోటి కాంతులతోటి వెదజల్లేటట్టుగా సూపర్గా చేసిండు. మరి నువ్వు చేసుకునేదానికి చూపెట్టుకోవడానికి ఏమన్నా ఉందా అంటే మా దగ్గర కొట్లాడలు తప్ప వేరేది ఉండదు, రెచ్చగొట్టి నెత్తులు పలగొట్టు తప్ప వేరేది ఉండదు. ఇవన్నీ ఇటువంటి లగాయితీ రాజకీయాలు జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అందులో ఒకటి చెప్తా, నిన్న చిన్నారెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ఇట్లనే వ్యవహరిస్తే నేను కూడా జీవన్ రెడ్డి లెక్క మారాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాట? రేవంత్ రెడ్డికి భయం లేకుండా పోయింది, ఆ భయాన్ని ఏదో నేను తెప్పిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు 100 కోట్లు పెట్టి టీపీసీసీ పదవి తీసుకొని ఊరుకొచ్చి మూలన పడ్డ పార్టీని లేపలేదని కాదు. ఇక ఆయన కనుక లేకపోయి ఉంటే ఇంకో 60 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ లేవకపోయేది, అట్లా మూలనే ఉండిపోయేది. దీంట్లో మాత్రం నేను ఒప్పుకుంటా. ఆయన లేని కాంగ్రెస్ పార్టీని కూడా ఊహించుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవడం కూడా కష్టమే. అసోంటిది మరి అంతో కొంత మూల పడి ఉంచిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకైనా సీనియర్ నాయకులకైనా మర్యాదలు కానీ గౌరవాలు కానీ ఏదైనా ఇవ్వాలి కదా. ఏది ఇచ్చలేదు.